హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఛానల్. ఇవాటి వీడియోలో బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్, దీన్నే సెక్ 4 అని కూడా అంటారు. సెమిస్టర్ 4 వాళ్ళకి, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి సెక్ 4 అనే పేపర్ ఉంటుంది. ఒకటేమో లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్, అది కామన్ ఉంటుంది అందరికీ, అన్ని గ్రూప్స్ వాళ్ళకి. సెక్ 3, సెక్ 4 మాత్రం గ్రూప్ని బట్టి ఉంటుంది. బీఎస్సీ వాళ్ళకి సెక్ 4 ఉంటుంది, బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్. 40 మార్క్స్ పేపర్ ఇది. సెక్షన్ ఏ 10 మార్క్స్, 2 క్వశ్చన్స్ రాయాలి. 4 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్, ఎనీ 2 ఏ 2 అయినా ఆన్సర్ చేయవచ్చు. 10 మార్క్స్, ఈచ్ వన్ 5 మార్క్స్. సెక్షన్ బిలోనేమో 2 and 3 అంటే 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఇంటర్నల్ చాయిస్లో మళ్ళీ 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఏదైనా ఒకటి రాయొచ్చు మీరు ఇందులో. సో 15, 15, 30 మార్క్స్. ఇది 30 + 10 40 మార్క్స్ టోటల్. యాక్చువల్లీ ఇది రాయాలి అంటే మెయిన్ ఫోకస్ ఏంటి అంటే డయాగ్రామ్స్. బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జామ్ అంటేనే ఇందులో మనకి మల్టీమీటర్ ఉంటుంది, డిజిటల్ మల్టీమీటర్, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్, సిఆర్ఓ. ఇవన్నిటికి మెయిన్గా మీరు డయాగ్రామ్ మీద ఫోకస్ చేస్తే ఆల్మోస్ట్ ఇది పాస్ అయిపోయినట్టే. ఇంకా డయాగ్రామ్ బాగా వేసి అందులో ఉన్న పార్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఓ గ్రేడ్ కూడా రావచ్చు. సో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది డయాగ్రామ్స్ మీద. క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ అంతకు ముందు దాంట్లో రిపీట్ అయింది. ఇది 2022 పేపర్ అండ్ ఇది 23 పేపర్. ఎవ్రీ టైం రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది. క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ జస్ట్ డయాగ్రామ్ ఉంటుంది, అందులో పార్ట్స్ లేబుల్ చేసి డయాగ్రామ్ వేయాలి, ఆ పార్ట్స్ గురించే మ్యాటర్ రాస్తూ వెళ్ళాలి. సో మంచి మార్క్స్ వస్తాయి. డయాగ్రామ్స్ మాత్రం మిస్ చేయొద్దు, ఇందులో డయాగ్రామ్స్ వల్లనే మార్క్స్ వస్తాయి. సో చాలా బాగా గుర్తుంచుకోండి ఇది. అండ్ ఇంకా ఇందులో ఏసీ మిల్లీ వాల్టీమీటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా సేమ్ రిపీట్ అయింది చూడండి. ఇది కూడా ఏసీ మిల్లీ వాల్టీమీటర్ గురించి అడిగారు. కాకపోతే ఇక్కడ 2A క్వశ్చన్ ఇచ్చారు, ఇక్కడనేమో సెకండ్ క్వశ్చన్లోనే B ఇచ్చారు, అటు ఇటు చేంజ్ చేసి ఇచ్చారు క్యాథోడ్ రే గురించే. బ్లాక్ డయాగ్రామ్ మాత్రం చాలా ఇంపార్టెంట్, మిస్ చేయకండి. అసలు ఈ ఎగ్జామ్ అంటేనే డయాగ్రామ్స్ అని గుర్తుంచుకోండి, బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్. నెక్స్ట్ ఇందులో డిజిటల్ మల్టీమీటర్ ఉంటుంది అండ్ ఆల్సో డిజిటల్ మీటర్స్, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా ఉంటుంది. డిజిటల్ మల్టీమీటర్ 2022లో అడిగారు. సేమ్ బ్లాక్ డయాగ్రామ్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్, ఒకసారి ఆ ప్రాసెస్ అంతా చూసి మీ ఓన్గా కూడా రాయొచ్చు. బ్లాక్ డయాగ్రామ్ వేసి వాటి పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. ఇంకా ఇది ఫంక్షన్ జనరేటర్ ప్రొడ్యూసింగ్ సైన్ అండ్ స్క్వేర్ వేవ్ ఫార్మ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిజిటల్ మీటర్స్, ఆర్ఎల్సి బ్రిడ్జ్, ఇవి లాంగ్ అడుగుతారు. ఓకే, లాంగ్కి రిపీట్ అయ్యేటి ఏంటి? క్యాథోడ్ రే ఆసిలోస్కోప్, సిఆర్ఓ అండ్ ఏసీ మిల్లీ వాల్టీమీటర్. ఇవైతే డెఫినెట్గా ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు రాయొచ్చు, ఇవి మాత్రం మిస్ చేయకండి. నెక్స్ట్ ఆర్ఎల్సి బ్రిడ్జ్ అండ్ డిజిటల్ మీటర్స్, డిజిటల్ మల్టీమీటర్స్ అండ్ ఇది ఫంక్షన్ జనరేటర్ ప్రొడ్యూసింగ్ స్క్వేర్. ఇందులో ఏవైనా ఒకటి నేర్చుకోండి మెయిన్గా. ఏది మిస్ అయినా డెఫినెట్గా ఈ 4 ఇట్లలోకి వెళ్ళి ఒక 2 నేర్చుకోండి, సరిపోతుంది. డెఫినెట్గా అందులోకి వెళ్ళి ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆన్సర్ మిస్ కాదు. ఇంకా షార్ట్ క్వశ్చన్స్కి వచ్చేసరికి క్యూ మీటర్, అనలాగ్ను డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్కి డిఫరెన్షియేషన్, ఇది చాలాసార్లు రిపీట్ అవుతుంది క్వశ్చన్, ఇది మాత్రం మిస్ కాకండి. అనలాగ్కి డిజిటల్కి ఇక్కడ కూడా అడిగారు, అనలాగ్ అండ్ డిజిటల్. నెక్స్ట్ క్యూ మీటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇందులో నుంచి షార్ట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. క్యాథోడ్ రే ఆసిలోస్కోప్, ఇది బ్లాక్ డయాగ్రామ్, కాంపోనెంట్స్, వర్కింగ్, కన్స్ట్రక్షన్ అంతా ఇస్తారు మీకు లాంగ్కి. బట్ షార్ట్గా దాని యూజెస్ కానీ లేదా దాని ప్రిన్సిపల్ కానీ అలా అడగవచ్చు. ఈ లాంగ్ క్వశ్చన్ నుంచి షార్ట్ కూడా రావచ్చు. సో మీకు అలా కూడా కవర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు, రైట్ ఎనీ 5 క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. సో మల్టీమీటర్ అంటే ఏంటి, డిజిటల్ మల్టీమీటర్, జస్ట్ ఈ మెయిన్ క్వశ్చన్స్ని తరోగా చూసుకోండి. బ్లాక్ డయాగ్రామ్, వర్కింగ్, అది ఎలా వర్క్ అవుతుంది, ప్రిన్సిపల్ ఏంటి చూసుకుంటే మీకు
షార్ట్ కవర్ అవుతుంది, లాంగ్ కూడా కవర్ అవుతుంది. ఇక్కడ కూడా బేసిక్ డిఫరెన్స్ అడిగారు, స్క్వేర్ వేవ్ జనరేటర్ అండ్ పల్స్ జనరేటర్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవన్నీ చూసుకోండి. సో ఏం లేదు, మీరు డయాగ్రామ్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి, ప్రాసెస్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రాసెస్ దగ్గర. దట్స్ ఇట్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీకే కాదు, మీ ఫ్రెండ్స్ ఎంతోమందికి ఉపయోగపడేలాగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఫర్ మోర్ వీడియోస్ మాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.